అమ్మా హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా వెడ్నెస్డే మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్ లో నేను గార్లిక్ పీస్ పులావ్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఈ గార్లిక్ పీస్ పులావ్ ని ఏ రకంగా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ ని నేను ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్ యూజ్ చేయటం లేదండి. ఓన్లీ ఈ చిల్లీస్ వల్లనే స్పైసీనెస్ వస్తుంది. అలాగే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అందులో రా స్మెల్ అనేది పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ పచ్చి బఠానీ వేసుకున్నాను. మీకు పచ్చి బఠానీ దొరకకపోతే డ్రైవే నైట్ నానబెట్టేసుకొని మీరు అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఫ్రెష్ వేస్తున్నాను. ఈ పచ్చి బఠానీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రైస్ని ముందుగానే బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రైస్ కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం వేడివేడిగా వేసుకొని మిక్స్ చేసామంటే అది మొత్తం కూడా ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ పిండుకోవాలి. నేను ఒక లెమన్ని జ్యూస్ చేసుకొని వేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసుకోవాలి. మన గార్లిక్ పీస్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఈరోజు మా పిల్లల కోసం నేను లంచ్ బాక్స్ కోసం రెడీ చేసింది. లంచ్ బాక్స్ది రెడీ అయిపోగానే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తానండి. ఇది ఎలాగో ఫినిష్ అవ్వాలంటే ఒక 1/2 అవర్ అవుతుంది. అంతలోపలికి పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోతారు.
అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలికి నా వాషింగ్ మిషన్ పని అయిపోతుంది. 8 కల్లా నాకు బట్టలన్నీ కూడా ఇది అయిపోతుంది. నేను బట్టలన్నీ కూడా డ్రై చేసేసుకున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలన్నీ కూడా వాష్ చేసుకొని డ్రై చేసేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్గా నేను క్లీన్ చేసేసుకుంటాను. అంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకోవడం కానీ, మార్నింగ్ యూస్ చేసిన అంట్లు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అంటే షింక్ ఎప్పుడు నాది ఖాళీగానే ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని టబ్లో వేసేసుకుంటాను నేను. అలాగే స్టవ్ కూడా నేను మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం అయితే నా పని చాలా వరకు అయిపోయిందండి. బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా నేను సర్దేసేస్తాను. బెడ్ మొత్తం కూడా నీట్గా ఇది చేసేసుకున్నాను. మనం ఎప్పటికప్పుడు ఈ రకంగా నీట్గా చేసుకున్నామంటే మనకి ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మార్నింగ్ తొందరగా లెగవడానికి ఏదైనా టిప్స్ చెప్పమని అడిగారండి. కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ని నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి మనం నైట్ పడుకునే ముందు ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ లేదా నాన్ వెజ్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోకూడదండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే డైజెషన్ అనేది అవ్వదు. మిడ్ నైట్ మనకి కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి సరిగా నిద్ర పట్టదు. సరిగా నిద్రపోలేదు అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మనం ఈజీగా లెగవలేము. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పడుకోవడానికి ఒక 2 hours ముందు మనం డిన్నర్ చేయాలి. అంటే డిన్నర్ చేసిన వెంటనే ఎప్పుడు పడుకోకూడదండి. డిన్నర్ చేసిన 2 hours తర్వాతనే మనం పడుకోవాలి. అంటే మనం 10 o'clockకి పడుకోవాలి అనుకుంటే మనం 8 o'clockకి అలా డిన్నర్ చేయాలి. ఈ రకంగా చేశారంటే మనకి కరెక్ట్ గా డైజెషన్ అనేది బాగా అవుతుంది, బాగా నిద్ర కూడా పడుతుంది. మనకి మిడ్ నైట్ మెలకు వచ్చేది ఇట్లా అంతా కూడా ఏది ఉండదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, హ్యాపీగా మార్నింగ్ లెగొచ్చు. పడుకునే ముందు మన మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలండి. ఎందుకంటే మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా మంది మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నాము. అంటే పడుకున్న తర్వాత కూడా మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాము. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం కదా. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా నిద్ర పట్టదు, లేట్ గా పడుకుంటాము. కాబట్టి తొందరగా కూడా మార్నింగ్ లెగవలేకపోతాము. ఇప్పుడు చాలా మందికి ఇంకా ఎక్కువ అడిక్ట్ ఎట్లా అయిపోయిందంటే మిడ్ నైట్ మనం వాష్రూమ్ కి లెగిచినా కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మొబైల్ తీసి చూసుకుంటాం. మనకి ఏమైనా మెసేజెస్ వచ్చాయా ఏమి అని చెప్పి చూసుకుంటాం. కాబట్టి మనము ఫస్ట్ పడుకునే ముందు మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మొబైల్ అయితే టచ్ చేయకుండా ఉంటే చాలు, మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం అలారం ని కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. మనం ఏం చేస్తామంటే మన బెడ్ పక్కన అలారం పెట్టుకుంటాము. మనకి మార్నింగ్ అలారం మోగంగానే ఫస్ట్ ఏం చేస్తాము, టక్కున అలా స్విచ్ దాన్ని అలా ఆఫ్ చేసేస్తాము. ఆఫ్ చేసి మళ్ళీ పడుకొని నిద్రపోతాము, మళ్ళీ లేట్ గా లేట్ చేస్తాము యాజ్ యూజువల్. కాబట్టి ఏం చేయాలంటే కొంచెం డిస్టెన్స్ లో మనం అలారం ని పెట్టుకున్నాము అంటే ఇప్పుడు అలారం మోగంగానే మనం దాన్ని ఆఫ్ చేయాలి అంటే మనం కొంచెం బెడ్ దిగాల్సి వస్తుంది. ఎలా కొంచెం మనం బెడ్ దిగామంటే కొంచెమైనా మనకి ఆ నిద్ర మొత్తం అనేది కొంచెం వదులుతుంది. కాబట్టి అలారం పీస్ ని ఎప్పుడు కూడా బెడ్ కి కొంచెం దూరంగానే పెట్టుకోవాలి. మనం ఒకవేళ పొద్దునే లెగిచినా కూడా చాలా టైం వరకు ఏమనిపిస్తుంది అంటే మనకి ఇంకా కొంచెం లేజినెస్ గా అనిపిస్తుంది, ఇంకా నిద్ర మంపుగా అనిపిస్తుంది కదండి. అలాంటి టైంలో ఫస్ట్ మిగతా పనులు ఏది చేయకుండా, అంటే కుకింగ్ అని ఇంటి పనులు ఇట్లాంటి ఏది చేయకుండా ఫస్ట్ బ్రష్ చేసేసుకొని మిగిలిన పనులు చేసేసుకొని స్నానం చేశారు అంటే చాలా వరకు మీలో ఉండే నిద్ర మంపు కానీ ఇదంతా పోతుంది, లేజినెస్ అంతా పోతుంది, మనం యాక్టివ్ గా అవుతామండి. ఇది ఒక టిప్. నెక్స్ట్ వచ్చి మనం ఏ పని అయినా 21 days కంటిన్యూస్ గా చేసాము అంటే 22nd డే నుంచి ఆటోమేటిక్ గా మనకు అది అలవాటు అయిపోతుంది అండి.
కాబట్టి మీరు 21 డేస్ మార్నింగ్ లెగవడం స్టార్ట్ చేయండి. అంటే అలారం పెట్టుకొని కానీ ఏదో ఒక రకంగా మీరు 21 డేస్ కంటిన్యూస్ గా లెగండి. 22nd డే మీకు అలారం అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీరు పొద్దునే లెక్చేస్తారు. మీకు అది అలవాటు అయిపోతుంది. ఇది అండి ఈ టిప్స్, నాకు తెలిసిన టిప్స్ ని నేను మీతో షేర్ చేశాను. ఇవి కొంతమందికైనా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ రోజు నా మార్నింగ్ బ్లాగ్ ని నేను ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.